6.5% నుంచి 6%కి దిగుతోంది అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంచనా వేసింది. అయితే ఈ టారిఫ్ హైక్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంతవరకు డ్రాప్ అవుతాయంటారు? బాగా ఎక్స్పోర్ట్స్ అయితే బాగా డ్రాప్ అవుతాయి. ఎందుకైతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్, దాని తర్వాత లెదర్ గూడ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాలో వీటి ధరలన్నీ పెరిగిపోతాయి. దాని తర్వాత నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతారు. ఇండియన్స్ ఎలాగే ఎఫెక్ట్ అవుతారంటే ప్రతి ఊర్లోనే ఒకటో రెండో మూడో, డాలస్లో అయితే 10-15 ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. ఈ ఇండియన్ స్టోర్స్కి సామాగ్రి అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? మన దేశం నుంచే వెళ్తుంది. అక్కడంతా ధరలు అనేవి పెరిగిపోతాయి. ఇది చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. బట్ ఏంటంటే అక్కడ కూడా జనాలు ఎఫెక్ట్ అవుతారు. మనకి అమెరికా ఏంటంటే మనకి అమెరికా నుంచి ఈ మసాలాలు ఇవి అక్కర్లేదు. మనకి హై ఎండ్ గుడ్స్, ఇంజనీరింగ్ గుడ్స్, దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ ఇలాంటివి కావాలి. సో మనం రిటాలియేటరీ టారిఫ్స్ మనం పెడితే అమెరికా వీటిలన్నిటి వీటిలన్నిటి మరి ఆపేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కొంచెం ఓపిక పట్టి ఏం చేయాలో మనం స్ట్రాటజీ చూసి చెయ్యాలి. వేరే దేశాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక మార్గం నాకైతే అనిపిస్తున్నది. ఇప్పుడు బ్రిక్స్ దేశాలే ఒక మీటింగ్ పెట్టుకుని అసలు ఏం చేయాలి అనేది ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికంటే బ్యాడ్లీ ఎఫెక్టెడ్ దేశాలు ఇవే, ఈ 5 దేశాలు. సౌత్ ఆఫ్రికా మీద కూడా 30% విధించాడు, బ్రెజిల్ మీద 50%, చైనా మీద 30%, ఎంత చైనా మీద ఇంకా ఇది కాలేదు. సో ఈ మన ఈ దేశాలు కలిసి ఏదో డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎస్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఎక్స్పోర్ట్స్ కనుక ఎక్కువ రేంజ్లో కనుక డ్రాప్ అయిపోతే ఈ ఎకానమిక్ హిట్ని ఇండియా హ్యాండిల్ చేయగలదంటారా? అది చూడండి, ఇప్పుడు మన దేశ ఎకానమీ అంతా ఎక్స్పోర్ట్స్ మీద నిలబడలేదు. ఇండిజినస్ ప్రొడక్షన్ ఉంది, ఇంకా ఇండియాలో ఇండిజినస్ కన్సంప్షన్ ఉంది. సో ఎక్స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద ఇదేను. అండ్ మరి ఇంకా ఆ మాటకు వస్తే నేను ఏమంటున్నానంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీదే ఇండియన్ ఎకానమీ మొత్తం డిపెండ్ కాలేదు. ఎస్, ఎక్కడ మనకి వస్తుందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మనకి అమెరికా నుంచి వస్తుంది. అది కూడా డాలర్స్ వస్తాయి మనకి. అక్కడ మనకి ఏమిటంటే మనం దెబ్బతింటాం. బట్ మొత్తం ఎకానమీ ఏదో అమెరికా ఇంపోర్ట్స్ మీద ఈ ఆంక్షలు విధిస్తే ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అనేది నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేదు. అయితే ఇండియాకి కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ మనం రిటాలియేటరీ టారిఫ్స్ అన్నా, లేకపోతే అమెరికాని మనం కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలన్నా కూడా ఇండియాకి వరల్డ్లో అన్నిటికంటే పెద్ద మార్కెట్ ఏది? చైనాకి మనకి సత్సంబంధాలు లేవు. సో చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేయలేము, అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేయలేము. రష్యా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు. రష్యా యుద్ధం మధ్యలో ఉంది. యూరోప్ దేశాలు ఏమిటంటే వాళ్ళు అమెరికా ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వింటారు. సో మనకి ఏంటంటే అందుకే ఇందాకట్లా అన్నాను, కొత్త మార్కెట్స్ వెతుక్కోవాలి. ఆఫ్రికా, దాని తర్వాత సౌత్ అమెరికా, మనం మార్కెట్స్ వెతుక్కోవాలి. దానికి కొంచెం కష్టపడాలి. మన ఏమిటంటే ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో ఆ దేశాల్లో వాళ్ళు గట్టిగా పనిచేసి ఇండియన్ గుడ్స్ ఆర్ ది బెస్ట్ గుడ్స్ అనేది ప్రమోట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎస్, కరెక్ట్. అయితే ట్రంప్స్ హగ్లోమసీ ఫెయిల్యూర్ అని చెప్పేసి జైరామ్ రమేష్ క్రిటిసైజ్ చేశారు. అంటే మోడీ ట్రంప్ పర్సనల్ ర్యాపో బాగుంది, నాకు ఫ్రెండ్ అని చెప్తాడు ట్రంప్, మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు. మరి అయినప్పటికీ ఈ టారిఫ్ హైక్స్ ఇంత డిప్లొమాటిక్గా మనం ఎలా హ్యాండిల్ చేయాలంటారు? హౌడీ మోదీ అని పెట్టాడు కదండి టెక్సస్ లోనే ఎక్కడోనే. సో వాళ్ళిద్దరికి పర్సనల్ ఈక్వేషన్ బాగుందనేది మనం అనుకున్నాం. సో ఇప్పుడు దీంతో ఏమి ప్రూవ్ అవుతుంది? పర్సనల్ ఈక్వేషన్ కాదు, రెండు దేశాలకి మధ్యలో డిప్లొమాటిక్ ఈక్వేషన్ ఎట్లా ఉందో మనం చూసుకోవాలి. అదే నేను ఇందాక చెప్పినట్టుగా అమెరికా ఏమిటంటే ఇండియా అన్నిటికన్నా పెద్ద ప్రజాస్వామ్యం, అన్నిటికంటే పెద్ద దేశం జనాభా తీరున. సో దానికి ఏమిటంటే డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి అమెరికా.
అమెరికా దానికి సిద్ధం కావట్లేదు. ఇప్పుడు అమెరికా ఏమంటున్నది, మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కనుక మీరు రష్యాలో యుద్ధం మీరే ఫైనాన్స్ చేస్తున్నారు అనేది. అదే అమెరికా ఫైనాన్స్ చేస్తున్నారని చెప్పాము, మన యూరోపియన్ యూనియన్ చేస్తున్నదని మనం చెప్పాము, కానీ వాళ్ళు అప్పటికి పదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ గ్లోబల్ ప్రొపగండా లాంటిదండి. 30 సార్లు చెప్పాడండి. ఏది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో తనే యుద్ధం ఆపాడని 30 సార్లు చెప్పాడు. సో ఇండియా కాదన్నా కూడా చెప్తూ పోయాడు. సో ఇది కూడా ఏంటంటే ఇండియా ఈజ్ ఫైనాన్సింగ్ ది వార్ మెషిన్ ఇన్ రష్యా అని. ఇండియా కాదు బాబోయ్ అన్నా కూడా వినటం లేదు. ఏవో కొత్తగా ఏదో పెట్టారు. ఇండియాలో ఏమిటంటే మొన్న ఇంకో వార్త చదివానండి నేను. రష్యా ఏదైతే డ్రోన్స్ వాడుతున్నారో ఆ డ్రోన్స్ లో ఏవైతే ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉంటాయో చిప్స్ ఇండియా నుంచి వెళ్తున్నాయన్నారు. దాన్ని గట్టిగా పరిశీలిస్తే ఇండియా నుంచి చిప్స్ కాదు అనేది, చిప్స్ లో పార్ట్స్ వేరే దేశాలకు వెళ్తున్నాయన్నారు. సో అన్ని ఇప్పుడు ఏంటంటే ఇండియా మీద అన్ని ఉన్నవి లేని అన్ని లేని మన నెత్తి మీద ఇప్పుడు వేసేస్తారు వీళ్ళు. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.